హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవైతే వాళ్ళ కార్తీక సోమవారం ఆఖరి రోజు కదా, బిల్వపత్రాలు ఇవి తీసి కడుగుతున్నాను. వాళ్ళ గుళ్ళ అభిషేకానికి కట్టొచ్చాను ఫ్రెండ్స్. గుడికి వెళ్ళాలి ఇవాళ. ఇదిగోండి, మొత్తం కడిగి నీట్గా అన్ని పూజకి ఏర్పాటు చేసుకుంటున్నా. ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి ఇట్లా వాష్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇట్లా 3 ఆకులు మంచిగా ఉన్నవి మనం శివుడికి పెడితే చాలా ఇష్టం అంటారు కదా, బిల్వపత్రాలతో పూజ చేస్తే శివుడికి. ఇదిగోండి, ఇదైతే కోటి దీపోత్సవానికి పాస్లో వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవాళ ఆఖరి సోమవారం కదా. ఇదిగోండి, మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. 5:30 వరకే ఉంటుందంట ఫ్రెండ్స్. 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అడ్రస్ ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్. ఇవాళ ఆఖరి కాబట్టి చాలామంది వస్తారు ఫ్రెండ్స్. ఒక్క పాస్కి 2 వెళ్ళొచ్చు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే గుడికి వెళ్తాం కదా, గుళ్ళో ఎవరికన్నా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళన్నా వెళ్తారు కదా, వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు కాచుకుంటున్నాను, స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దేవుడి సామాన్లు అవన్నీ తోమేసి పెట్టేసుకుంటున్నాను రెడీగా. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళు నేను ఫాస్టింగ్ కదా, వీళ్ళకి వంట చేసేసి టెంపుల్కి వెళ్తే కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు కదా అని వంట చేసేస్తున్నాను. ఇదిగోండి, కాకరకాయలు ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర పెట్టుకుంటే బాగుంటుంది కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్ ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు రసం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, స్టవ్ పెట్టేసుకుంటున్నాను. టొమాటో రసం పెట్టేసుకుంటే ఏవో ఒక చట్నీస్ ఉంటాయి కాబట్టి అది వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. రసం కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక చిన్న టొమాటో కూడా వేసాను. రసం మరుగుతున్నది. ఈ కుక్కర్ మనకి చల్లారేదాకా ఈలోపు మనం టిఫిన్కి ప్రిపేర్ చేసుకుందాం. ఉప్మాకి బొంబాయి ఉప్మా చేస్తున్నా. అల్లము, టొమాటోలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేస్తే, మనం తరిగితే ఏంటంటే ఏరేసి పక్కన పడేస్తారు కదా, ఇలా మిక్సీ పట్టేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి కలిసిపోతుంది ఫ్రెండ్స్ అందులో. ఇవ్వండి ఫ్రెండ్స్, మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్మా పోపు వేసేసుకుందాము. రసం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్మా పోపుకి నూనె పెట్టేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ వేసేసాను. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉప్మా పోపు వేసేసుకున్నాను, పేస్ట్ వేసుకున్నాను. అయితే నేను సండే కాబట్టి, కార్తీక మాసం కాబట్టి వనభోజనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. కనహా శాంతి వనం అని చెప్పి ఇక్కడ మనకి శంషాబాద్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వెహికల్ తీసుకొని వెళ్తే 1.5 hour 2 hours వెళ్ళిపోవచ్చు. అయితే మేము మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయితే వెళ్ళేసరికి 11, 12 అయిపోయింది. అక్కడే పూజ చేసుకొని, ఉసిరి చెట్టు ఉంటే అక్కడే పూజ చేసుకొని భోజనాలు చేసుకొని మళ్ళీ నైట్ అదంతా చూసుకొని అన్నీ నేను మీకు వీడియోలు తీసి పెట్టేసాను ఫ్రెండ్స్. షేర్ చేస్తాను డైలీ ఒకటి, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్. కొన్ని చోట్ల అయితే అసలు అలౌ చేయలేదు ఫ్రెండ్స్ ఫోను. అందుకని చెప్పి ఇవాళ ఒకటి ఆల్రెడీ పెట్టాను. అక్కడ పెద్ద నర్సరీ ఉంది ఫ్రెండ్స్. అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, ఔషధాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. చాలా బాగుంది. పిల్లలకి పార్క్ ఉంది, క్యాంటీన్ ఉంది. పెద్దవాళ్ళు చూడలేకపోతే అక్కడ బ్యాటరీ కార్స్ ఉంటాయి. మనకి దేనికి అసలు ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందంటే, మార్నింగ్ మనకి 5:30 నుంచి 6 వరకు ధ్యానం చేపిస్తారు ఫ్రెండ్స్. అట్లానే మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ టైము. అసలు ఎంత హాయిగా అనిపించిందో నాకైతే, చాలా బాగుంది. ఒక 2 days కనుక మనము టైం ఉంటే, హాలిడేస్ ఉంటే అక్కడికి వెళ్ళి స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి వేసేసుకున్నాను. అయితే నిన్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న నేను వెళ్ళంగానే వీడియోస్ తీస్తూ ఉంటే, మీరు యూట్యూబర్ కదా అని చెప్పి, దవే సౌజన్య మీరు కుకింగ్ వీడియోస్ చేస్తారు కదా అని చెప్పి ఒక 3 పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్. సెల్ఫీ తీసుకుంటా అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. గుర్తుపట్టారు నన్ను. వీడియోస్ కూడా చూపించారు ఫ్రెండ్స్. నేను చేసిన వీడియోస్ కూడా సెల్ఫీ తీసుకుంటానా అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్. కానీ ఫోన్ తీసుకురాలేదు, మర్చిపోయారు.
నాకేమో టైం అయిపోయిందని ఇంక నేను బయలుదేరిపోయి వచ్చేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నీళ్లు కాగిపోయినాయి కదా, రవ్వ పోసేస్తున్నాను. ఇది కొంచెం పలచగానే ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో, మా అత్తయ్య గారికి కానీ మా హస్బెండ్కి కానీ కొంచెం పలచగా చేయమంటారు. ఇదిగోండి ఇట్లా పలచగా చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి వేడి వేడిగా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. కాకరకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, అందులోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు కారం జీలకర్ర వేసేసుకున్నాను. ఇవి కూడా ఇదిగోండి కాకరకాయలు కొంచెం నీరు మొత్తం తీసేసుకొని ఘాటు పెట్టేసుకొని మనము వేయించేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కాకరకాయలు ఉప్పు కారం జీలకర్ర ఇట్లా పెట్టేసుకున్నాను. వచ్చేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గుళ్ళో అభిషేకానికి పంచామృతాలు తీసుకెళ్తున్నా. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి పాలు తీసుకున్నాను, ఆవు పాలు. ఇవ్వండి ఫ్రెండ్స్, కొంచెం పెరుగు కూడా వేసేస్తున్నాను, పంచామృతాలు కాబట్టి. కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి కొంచెం తేనె కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి పంచామృతాలు, బిల్వపత్రాలు ఇవి కూడా పెట్టేసుకున్నాను. కోటి దీపోత్సవం ఉంది, గుళ్ళో ఇచ్చేస్తానని చెప్పాను కదా. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి పూలు, అగరబత్తులు, పళ్ళు పెట్టుకుంటాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఉసిరికి దీపాలు కూడా పెట్టారు కదా, ఇవాళ సోమవారం కాబట్టి ఉసిరికాయలు కూడా తీసుకెళ్తున్నాను. ఇక్కడతోటి మరీ వీడియో లాంగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇక్కడతోటి ఈ వీడియో ఆపేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరికీ హ్యాపీ కార్తీక సోమవారం ఫ్రెండ్స్. అందరూ బాగా చేసుకోండి.